హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ ప్రపంచం చుట్టేయాలని? నీకు నచ్చిన కారు కొని కుటుంబంతో హాయిగా గడపాలని? మరి ఇవి కలలుగా కాక సాధ్యం కావాలంటే మీరు కష్టపడి పనిచేస్తే సాధ్యం కావు మిత్రమా. డబ్బు మీకోసం పనిచేసే మీ ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ఇది విన్నాక డబ్బు పట్ల మీకున్న దృక్పథం మారుతుంది. పాయింట్ నెంబర్ 1, డబ్బు ఒక ఆయుధం. కేవలం అది ఒక పరికరం మాత్రమే. అది ఎవరి చేతిలో ఉంది అనే సూత్రంపైనే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. ఒక డాక్టర్ చేతిలో కత్తి ఉంటే ప్రాణం కాపాడుతుంది, అదే కత్తి దొంగ చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది. డబ్బు కూడా అంతే మిత్రమా. దాన్ని మీరు విద్య కోసం వాడితే ఆస్తిగా మిగులుతుంది, విలాసాల కోసం వాడితే వ్యసనమై అప్పుగా మిగులుతుంది. పాయింట్ నెంబర్ 2, అవసరాలు వర్సెస్ కోరికలు. నీకు అవసరం లేని వస్తువుల్ని కొంటూ పోతే త్వరలోనే నీవు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది. ఉదాహరణ చూద్దాం. ప్రతి ఒక్కరికి భోజనం అవసరం, ఎందుకంటే ఆకలి తీరడం కోసం. కానీ ప్రతిరోజు ఖరీదైన హోటల్లో తినడం కోరిక అవుతుంది. అవసరాలు తీర్చుకోండి, కానీ కోరికలను నియంత్రించండి. పాయింట్ నెంబర్ 3, ఆదాయ వనరులు. కేవలం ఒకే ఆదాయం మార్గంపై ఆధారపడటం అంటే ప్రమాదకరమైన కొండ అంచున నిలబడటమే మిత్రమా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, డబ్బు విలువ. నువ్వు డబ్బు కోసం పని చేయడం కాదు, డబ్బు నీ కోసం పని చేయాలి. అలా మార్చుకోవడమే అసలైన ఆర్థిక విజయం. మీరు ప్రతి నెల జీతం రూపంలోనో బిజినెస్ రూపంలోనో సంపాదించిన డబ్బును సేవింగ్ అకౌంట్లో ఉంచితే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దానిని వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బు మీకోసం పనిచేస్తూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, ధనవంతుడి మైండ్ సెట్. ధనవంతులు ఆస్తుల్ని కొంటారు, కానీ పేదవాడు అప్పులనే ఇవే ఆస్తులు అనుకొని కొంటూ ఉంటాడు. ఉదాహరణ చూద్దాం. మీరు ఒక కార్ని కొన్నారు, దాన్ని కిరాయికి తిప్పితే అది ఆస్తి అవుతుంది. కానీ దాన్ని కేవలం మీ ఇంటి ముందు ఒక బొమ్మలా ఉంచితే దానికి మైంటెనెన్స్, పెట్రోలు ఖర్చులు పెరిగి ఆఖరికి అదే అప్పుగా మిగులుతుంది. పాయింట్ నెంబర్ 6, చిన్న మొత్తాల శక్తి. ప్రతి రూపాయి ఒక విత్తనం లాంటిది. దాన్ని ఖర్చు చేస్తే ఒక పూట ఆకలి తీరుతుంది, కానీ దాచిపెట్టి దానినే పెట్టుబడిగా పెడితే ఒక వృక్షంలా మారి తరతరాలకు నీడనిస్తుంది. ఉదాహరణ చూద్దాం. మీరు రోజుకు టీ లేదా సిగరెట్ ఇలాంటి దురలవాట్లను మానేసి రోజుకు జస్ట్ 100 రూపాయలు దాచిపెడితే అది నెలకు 3,000 అవుతుంది, సంవత్సరానికి 36,000 రూపాయలు అవుతుంది. ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 20 సంవత్సరాల తర్వాత ఇవే లక్షల కోట్ల రూపాయలుగా మారుతాయి. పాయింట్ నెంబర్ 7, పొదుపు మంత్రం. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, దాన్ని దాచుకోవడం గొప్ప. ఇంకా దాచుకోవడం కంటే కూడా దాన్ని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టి పెంచుకోవడం ఇంకా గొప్ప విషయంగా చెప్పవచ్చును. పాయింట్ నెంబర్ 8, వడ్డీ చక్రం, కాంపౌండింగ్. ప్రపంచంలో 8వ వింత కాంపౌండింగ్. దీని అర్థం ఏంటంటే దీన్ని అర్థం చేసుకున్నవాడు సంపాదిస్తాడు, అర్థం చేసుకోలేని వాడు వడ్డీగా చెల్లిస్తాడు. రిస్క్. సముద్రం ఒడ్డు నించుంటే ముత్యాలు దొరకవు, అలాగే పెట్టుబడి పెట్టకుండా సంపద పెరగదు. రిస్క్ చేసిన వాడే రిచ్ మ్యాన్ అవుతాడు. పాయింట్ నెంబర్ 10, జ్ఞానంపై పెట్టుబడి. అన్ని పెట్టుబడుల కంటే నీ మీద పెట్టే పెట్టుబడి నీకు 1000 రెట్ల కంటే ఎక్కువ లాభాన్ని సమకూర్చుతుంది. ఉదాహరణకు, మీరు 1000 రూపాయలు పెట్టి బుక్స్ కొని చదవటం వల్ల దానివల్ల వచ్చే ఐడియా భవిష్యత్తులో మీకు 10 లక్షలు అంతకంటే ఎక్కువ లాభాన్ని సమకూర్చవచ్చు. పాయింట్ నెంబర్ 11, అప్పు అనే సంఖ్యలు. అప్పు అనేది ఒక ఊబి. లోపలికి వెళ్ళటం సులభం, కానీ బయటకు రావడం ప్రాణ సంకటం. పాయింట్ నెంబర్ 12, ప్రదర్శన కోసం ఖర్చు. ఎవరినో మెప్పించడానికి నీ దగ్గర లేని డబ్బుతో నీకు ఇష్టం లేకపోయినా వస్తువులు కొనడమే నీ దరిద్రానికి మొదటి నాంది. పాయింట్ నెంబర్ 13, బడ్జెట్. నీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో నీవు గమనించకపోతే అది నిన్ను వదిలి వెళ్ళి నీకు దరిద్రాన్ని అంటగడుతుంది. పాయింట్ నెంబర్ 14, ఓపిక. ధనవంతులు అవ్వడానికి అడ్డదారులు ఏమీ లేవు. అది ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రయాణం మాత్రమే నిన్ను గమ్యస్థానానికి చేరుస్తుంది. ఉదాహరణ చూద్దాం. చెట్లు నాటిన తర్వాత వెంటనే పండ్లు కోయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సంపద పెరగడానికి కూడా సమయం పడుతుంది, ఓపిక ఉండాలి. పాయింట్ నెంబర్ 15, స్థిరత్వం. వ్యాపారంలో తెలివితేటల కంటే స్థిరత్వమే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
మనీ టిప్ నెంబర్ 16. డబ్బు మరియు ఆనందం. డబ్బు ఆనందాన్ని కొనలేదు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడుచుకోవడానికి ఆ డబ్బు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డబ్బుతో మంచి పరుపు కొనగలం, కానీ అదే డబ్బుతో నిద్రను కొనలేం. కానీ ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు మాత్రమే నిద్ర ప్రశాంతంగా పడుతుంది. మనీ టిప్ నెంబర్ 17. విజేత లక్షణం. ఓడిపోయిన వారు సాకులు వెతుకుతారు, గెలిచిన వారు మార్గాలు వెతుకుతారు. ఉదాహరణ చూద్దాం. నా దగ్గర పెట్టుబడి లేదని ఒకరు ఆగిపోతే మరొకరు పెట్టుబడి లేదు కాబట్టి ఎలాగైనా సంపద సృష్టించాలని మార్గాలు వెతుకుతారు. ఇదే విజేత లక్షణం. పాయింట్ నెంబర్ 18. దానగుణం. సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజ హితం కోసం ఖర్చు చేయడం నేర్చుకో. ప్రవహించే నీరు ఎలా స్వచ్ఛందంగా ఉంటుందో దానగుణం వలన నీ చేతిలో డబ్బు కూడా అలాగే పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 19. సమయపాలన. ధనవంతులు సమయాన్ని కొంటారు, పేదవారు సమయాన్ని అమ్ముతారు. ఉదాహరణ చూద్దాం. మీరు అరగంట టైం వేస్ట్ చేశారనుకుందాం. మీరు ఈ అరగంటలో మీరు సంపాదించే డబ్బును కోల్పోయినట్లే. అలాగే ఒక విద్యార్థి పోటీ పరీక్షలలో తన సమయాన్ని వేస్ట్ చేస్తే తనకొచ్చే అవకాశాన్ని కోల్పోయినట్లకే. మనీ టిప్స్లో ఆఖరి 20వ అంశం లక్ష్యం. డబ్బు సంపాదించడమే నీ ఏకైక లక్ష్యం అయితే నువ్వు ఎప్పటికీ ధనవంతుడి కాలవు. నీ లక్ష్యం విలువను సృష్టించడం, క్రియేటింగ్ వాల్యూ అయితే డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఉదాహరణ చూద్దాం. ఒక MBA స్టూడెంట్ ఒక టీ స్టాల్ ఓపెన్ చేసి అతని నైపుణ్యంతో లక్షల మందికి మంచి టేస్టీ గల టీని అందించాడనుకో. అతను తన పనికి ఒక వాల్యూ సృష్టించాడని అర్థం. పనికి వాల్యూ సృష్టిస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి మిత్రమా. సో నీ లక్ష్యం విలువను సృష్టించడం అవ్వాలి. సో ఫ్రెండ్స్, పై 20 సూక్తులలో మీ జీవితాన్ని మార్చే సూక్తి ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిమానంతో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ధన్యవాదములు.